తప్పుడు కథనాలు ప్రచారం చేసినటువంటి మహా న్యూస్ ఛానల్ మీద చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ మహిళా నేతలు, అదేవిధంగా బీఆర్ఎస్ లీగల్ సెల్కి సంబంధించినటువంటి న్యాయవాదులు. మొత్తాన్ని ఏదైతే మహా న్యూస్ ఛానల్ వాళ్ళు కేటీఆర్ గురించి పబ్లిష్ చేసినటువంటి అన్ని వీడియోస్, థంబ్నెయిల్స్ అన్నీ కూడా సేవ్ చేసి పెట్టుకున్నారు. ప్రతి ఒక్కదాన్ని కూడా బాగా డేటా సేకరించి వాళ్ళు సైబర్ క్రైమ్లో పోలీసులకి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఏదైతే మహా న్యూస్ ఛానల్ మీద బీఆర్ఎస్ నాయకులు దాడి చేశారో దానికి సంబంధించి పోలీసులు ఆ తెలంగాణ భవన్ లోపలికి వెళ్ళి వాళ్ళు అరెస్ట్ చేయడానికి కూడా సిద్ధపడినట్టుగా తెలుస్తుంది. అలా ప్రయత్నించినటువంటి పోలీసుల్ని బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడం కూడా జరిగింది. పెద్ద ఎత్తున పోలీసులు రావడంతోనే వారితో వాగ్వాదానికి దిగినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీలు వీళ్ళంతా కూడా పోలీసులను అక్కడే ఆపి వాళ్ళతో వాగ్వాదం కూడా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలకు చర్చ్ వారెంట్ లేకుండా లోపలికి ఎలా వస్తారని చెప్పేసి పోలీసులను నిలదీస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక ఉద్యమంలో నుంచి వచ్చేటువంటి పార్టీ. వాళ్ళకి లెక్కలో బొక్కలు అన్నీ కూడా బాగా తెలుసు. వాటిని మర్చిపోతే ఎట్లా చెప్పండి? అవి మర్చిపోకూడదు. అదేవిధంగా ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమంటే కేటీఆర్ గారి మీద ఈ మహా న్యూస్ ఛానల్ వాళ్ళు ప్రచారం చేసినటువంటి అసత్య కథనాలు కానీ, అసత్య ప్రచారం కానీ, ఆ థంబ్నెయిల్స్ కానీ ఏ విధంగా లింక్ పెట్టి రాశారో ఆ థంబ్నెయిల్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేస్తున్నారంట మహా న్యూస్ ఛానల్ వాళ్ళు. కొన్ని వీడియోస్ని డిలీట్ చేస్తున్నారంట, కొన్ని వీడియోస్ని ప్రైవేట్లో పెట్టి థంబ్నెయిల్స్ మారుస్తున్నారంట. అప్పుడే ఒకసారి ఆ పక్కన చూడవచ్చు మీరు వీడియోని ఎలా మారుస్తున్నారు చూడండి. మార్చేశారు, చాలా వరకు మార్చేశారు. కొన్ని వీడియోస్ని అప్పుడే ప్రైవేట్లో పెట్టేశారు. అబ్బో నా సామిరంగా మామూలుగా లేదు. వ్యవహారం బడిత పూజ గట్టిగా వర్కౌట్ అయినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వీడియోలు డిలీట్ చేసేస్తున్నారు, థంబ్నెయిల్స్ మార్చేస్తున్నారు. 5 ఛానల్స్, ఒక ఛానల్ కాదు. ఈ ఛానల్ దెబ్బకి మిగతా 4 ఛానల్ కూడా సిద్ధమైపోయారు. వాళ్ళు కూడా ఆ పనిలోనే ఉండాలంట. థంబ్నెయిల్స్ ఫాస్ట్గా మార్చేస్తున్నారంట. కొన్ని వీడియోస్ని అయితే కంప్లీట్గా డిలీటే చేస్తున్నారు. ఒక ఛానల్ మీద పడినటువంటి ఎఫెక్ట్ మిగతా 4 ఛానల్ వాళ్ళు కూడా జాగ్రత్త పడుతున్నారు. ఒక్కొక్కటి డిలీట్ చేస్తున్నారు. మొత్తం 5 ప్రముఖ ఛానల్స్ ఉన్నాయి. వాటిలో మీకు అందరికీ కూడా తెలిసిందే ఎవరు ఆ ప్రముఖ 5 ఛానల్స్ అనేసి మీకు అందరికీ ఇప్పటికే అర్థమైపోయింది. అవసరమా? ఇచ్చేది ఇస్తే కానీ ఏది కూడా లెక్కలోకి రాదంట. ఆ విధంగా ఇప్పుడు ఈ గట్టిగా ఇవ్వడం వల్ల అఫ్కోర్స్ కొంతమంది ఖండించారు, పెద్ద మేధావులంతా కూడా ఖండించారు. దాని పక్కన పెడితే చేసిన తప్పుని ఒప్పుకొని డిలీట్ చేస్తున్నారు. చూసావా, అక్కడే దొరికిపోయారు వీళ్ళు. డిలీట్ చేయడం కానీ లేకపోతే థంబ్నెయిల్స్ మార్చడం కానీ అంటే వీళ్ళు దొంగలు అనేసి చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఎంత దౌర్భాగ్యం అంటే ఈ మహా న్యూస్ వంశీ గారు మాట్లాడే మాటలు వేసినటువంటి థంబ్నెయిల్స్ని ఎవరు కూడా ఖండించకుండా అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా మహా న్యూస్ ఛానల్కి సపోర్ట్ చేస్తున్నారు. చూసావా, దీన్ని ఏమనాలో మనకైతే అర్థం కావడం లేదు. మరి ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు గతంలో డక్కన్ క్రోనికల్ మీద దాడి చేశారు. డక్కన్ క్రోనికల్ ఫ్లెక్సీని తగలబెట్టేశారు, నేమ్ బోర్డుని తగలబెట్టేశారు. రీసెంట్గా సాక్షి కార్యాలయాల మీద దాడులు అయితేనేమి, ధ్వంసం అయితేనేమి, కాల్చివేతలు అయితేనేమి, దీని మీద ఇప్పుడు మాట్లాడుతున్నామంటే ఎవరు కూడా ఆనాడు ఎవరు స్పందించలేదే. షర్మిల కానీ, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా బీజేపీ నాయకులు, పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ నాయకులు వీళ్ళంతా ఆనాడు ఎందుకు స్పందించలేదు? అంటే వీళ్ళకి సపోర్ట్ చేసే ఛానల్ మీద దాడి చేశారని చెప్పేసి మరుగుతున్నారు కదా. మరి ఆనాడు ఆ ఛానల్స్ మీద, ఆ కార్యాలయాల మీద జరిగినటువంటి దాడి ఎప్పుడు ఎందుకు ఖండించలేదు వీళ్ళంతా కూడా? అప్పుడేమో నవ్వుకున్నారు, పండగ చేసుకున్నారు, దాన్ని కూడా వక్రీకరించి రాశారు. ఇప్పుడు వీళ్ళ మీద వచ్చి పడే లోపల గుక్క పెట్టి ఏడుస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అదేవిధంగా ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే బీఆర్ఎస్ సోషల్ మీడియాకి, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకి పెద్ద వార్ నడుస్తుంది. అసలు బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళు అయితే ఎప్పుడో పాతవన్నిటిని కూడా లోడ్ తీస్తున్నారు.
తెలుగుదేశం పార్టీకి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి క్లిప్పింగ్స్ కానీ పాత వీడియోస్ కానీ అన్నీ కూడా వదులుతున్నారు, మామూలు కూడా కాదు. గట్టిగా నడుస్తుంది వార్ బీఆర్ఎస్కి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకి వార్ మాత్రం మామూలుగా బీభత్సంగా నడుస్తుంది. ఎక్కడా కానీ బీఆర్ఎస్ సోషల్ మీడియా తగ్గట్లే, ఇంకా ముందుకి వెళ్ళేదే కానీ వెనక తగ్గమని చెప్పేసి అసలు ఇంకా దూసుకుపోతున్నారు. ఇంకా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ అయిపోయింది. బట్టి విక్రమార్క గారు కూడా వెళ్ళినట్టుగా ఉన్నారు, వెళ్ళి పరామర్శించాడు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఇంకా మామూలుగా లేదు వ్యవహారం.